అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. కొన్ని రోజులుగా లైఫ్ అంతా రొటీన్ లాగా మారిపోయింది. ప్రతిరోజు ఆల్మోస్ట్ సేమ్ అదే పనులు, అదే రెస్పాన్సిబిలిటీస్, సేమ్ అదే సైకిల్. అలా రోజులు గడుస్తూనే ఉంటే మనకి మనమే టైం ఇవ్వట్లేదు అని, అన్నీ మర్చిపోయామా మన టైంని అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి రోజుల్లో నాకు ఒక చిన్న రిలీఫ్ ఇచ్చే ప్లేస్ ఏదంటే నా గార్డెన్. సో గార్డెన్లోకి వచ్చిన ఎవ్రీ టైము, ఎవ్రీ మినిట్ నాకు ఎంతో రిలాక్స్డ్గా ఉంటుంది. మైండ్ అంతా కూడా వితౌట్ ఎనీ హెవీనెస్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాను. సో అందుకే మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ లాగా, అంటే వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో టీ బ్రేకు అట్లా ఉంటుంది కదా, అలా గార్డెన్లో మధ్య మధ్యలో ఒక్కొక్క విజిట్ వేస్తూ ఉంటే భలే హెవీనెస్ అంతా తగ్గిపోయి ఫ్రీగా ఉంటుందన్నమాట. సో రొటీన్లో మనకి ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మనం కంటిన్యూ ఒక పని కంప్లీట్ చేసామా లేదో ఇంకొక పని రెడీగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు నాకు రిలాక్సేషన్ బ్రేక్ అనమాట. ఎందుకంటే మా గార్డెన్లో అసలు మా సొసైటీలో కూడా చాలా బర్డ్స్, తర్వాత ఏదో ఒక టైంలో ఏదో ఒక రాగం వినిపిస్తూనే ఉంటాయి, బర్డ్స్ స్వింగ్స్. సో నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. బాగుంటుంది, మూడ్ అంతా మంచి బ్రైట్గా అయిపోతుంది. అంటే ఫుల్ ఎంజాయ్మెంట్తో మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ పని కంప్లీట్ చేస్తూ ఉంటాను. సో ఈ మధ్య వర్షం పడింది ఒకరోజు. సో వర్షం పడినప్పుడు బయటంతా కూడా మొక్కలు పెట్టానన్నమాట. కొంచెం వర్షం నీళ్ళకి ఆకుల మీద ఉన్న డస్ట్ అంతా కూడా బాగా మనం చేత్తో క్లీన్ చేసినంత బాగా క్లీన్ అయిపోతాయి. సో వర్షం నీళ్ళలో కొన్ని మొక్కలు పెట్టానన్నమాట. మొక్కలు మనకి చాలా విషయాలు నేర్పిస్తాయి. పేషెన్స్, అవి ఒక్క రోజులో గ్రో అవ్వవు. కేర్, డైలీ అటెన్షన్ కావాలి. కన్సిస్టెన్సీ, మిస్ అయితే ఎఫెక్ట్ కనిపిస్తుంది. మన లైఫ్లో కూడా అంతే, స్లోగా స్టెప్ బై స్టెప్ కేర్ తీసుకుంటేనే బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదంటే ఏదైతే ఉందో మనం మిస్ అయ్యామో అది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మనకి హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ అని అనిపిస్తుంది, కానీ నిజానికి మార్నింగ్లో ఫ్రెష్గా ఉన్న లీఫ్ చూడటం, కొత్తగా ఫ్లవర్ బ్లూమ్ అయితే దాన్ని చూడటం, ఇవి చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ అది వెరీ ప్యూర్ అనమాట. సో నాకు ఇలా చిన్న చిన్న విషయాల్లో హ్యాపీనెస్ వెతుక్కుంటూ అందులోనే హ్యాపీగా ఉండటం అలవాటైపోయింది. మనందరి లైఫ్లో, ముఖ్యంగా లేడీస్ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు తగ్గవు. ఇంటి పని, ఫ్యామిలీ కేర్, అందరికీ నీడ్స్ చూసుకోవటం, రోజంతా బిజీగానే గడుస్తుంది. కొన్నిసార్లు మనకి మనం టైం ఇచ్చుకోవడమే మర్చిపోతూ ఉంటాం. ఫ్యామిలీ కోసం కేర్ తీసుకోవటం, మన వాళ్ళని చూసుకోవటం, ఇవి మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, మన ప్రేమ కూడా. మనల్ని మనం ప్రేమించుకోవటం, మనకి నచ్చిన పని, మనకి మనల్లా ఉండటం, మీ టైంని స్పెండ్ చేయటం అనమాట. సో ఇలాంటి టైము అంటే నేను ఎంచుకునేది మ్యాక్సిమం నా మైండ్ కానీ లేకపోతే బాడీ కానీ రిలాక్స్ అవ్వాలి అంటే గార్డెన్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సో అలా మొక్కలతో టైం స్పెండ్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది, మైండ్ కామ్గా ఉంటుంది. ఇది ఒక హాబీ మాత్రమే కాదు, ఇది ఒక థెరపీ లాగా కూడా నాకు పనిచేస్తూ ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ లేవడంతోనే చాలా చల్లగా మొదలైంది డే. సో బయట చల్లగా ఉంది కదా, బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చేస్తున్నాను. మనకు ఇష్టం ఉన్నది ఏదైనా సరే స్మాల్గా స్టార్ట్ చేయొచ్చు. గార్డెనింగ్ అయి ఉండొచ్చు, కుకింగ్, న్యూ రెసిపీస్ చేస్తూ ఉండొచ్చు, క్రాఫ్ట్ చేస్తూ ఉండొచ్చు, పెయింటింగు, ఏదైనా సరే కొత్తగా ఏదైనా నేర్చుకోవటం మనకి ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనలో కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే కనుక మనకి మనం కొత్తగా, అందంగా అండ్ స్మార్ట్గా కనిపించడం వల్ల మనలో మనకి ఏమవుతుందంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో దానివల్ల కొత్త ఎనర్జీతో పనిచేయగలుగుతాం. మన రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తూ మనకి నచ్చిన థింగ్స్ కూడా చేసుకుంటూ ఉంటే మన లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ మధ్యలో బయటికి వెళ్ళినప్పుడు ప్లాంట్ కేర్కి ఫెర్టిలైజర్స్ అయిపోతే అవి తీసుకున్నాను అనమాట. ఇది సీవీడ్ కొంచెం డ్రై ఫామ్లోనే వచ్చింది, అంటే దానాలుగా కూడా వస్తూ ఉంటుంది. ఇది కొంచెం పౌడరీ లాగా కొంచెం గరుకుగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్సమ్ సాల్ట్, ఆ తర్వాత డిఏపి, ఆ తర్వాత సీవీడ్ ఒకటి తీసుకున్నాను, హ్యూమిక్ యాసిడ్ ఒకటి తీసుకున్నాను. ఇది డిఏపి చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి. సో డిఏపి కావాలనుకుంటే కనుక ఇంకొక రంగులో కూడా ఉంటుంది, బట్ బాగుంటుంది. తర్వాత నీమ్ కేక్ పౌడర్ కూడా తీసుకొచ్చాను. ఇది పొటాష్ అనమాట. పొటాష్ కొంచెం బ్రౌన్ కలర్లో లేదంటే కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. సో డిపెండ్స్, ఎక్కడైతే తీసుకుంటున్నామో అక్కడ ఒక్కొక్కసారి ఒక్కో రంగులో వస్తూ ఉంటుంది. ఇది
హ్యూమిక్ యాసిడ్ అనమాట. హ్యూమిక్ యాసిడ్ అంటే లీఫ్ మోల్డ్ అంటాం కదా, అదే నేను చేసుకుంటూ ఉంటాను కదా, ఆకుల్ని అలా పాతకైపోయేలా చేసుకొని అదనమాట. సో ఇవన్నీ కూడా నేను మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటాను. అయితే ఇందులో కొంచెం నా దగ్గర ఆల్రెడీ ఉంది బోన్ మీల్, సో అదే బోన్ మీల్ వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఇది 15 రోజులకో లేకపోతే 20 రోజులకో ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి అంతగా సమ్మరు ఎండలు లేవు కాబట్టి మధ్య మధ్యలో అక్కడక్కడ ఇప్పటివరకు ఇస్తూ వచ్చాను. అంటే 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటాం కదా అలాగా. తర్వాత ఇక్కడ సాయిల్ మిక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు నన్ను. సాయిల్ మిక్స్ అంటే నేను చెప్తున్నాను కదా, రెగ్యులర్గా గ్రీన్ వేస్ట్ తయారు చేసుకోవడం అలవాటు అయిపోతే కనుక అది తప్ప మీకు ఏ కంపోస్టు, ఏ మాన్యూరు, ఇంకా వేరే ఏది నచ్చదనమాట. అంటే మనం చేసుకున్నది అయితే మనకి తెలుసు కాబట్టి అందులో ఏది ఉందో ఆ న్యూట్రిషన్ సరిపోతుంది అని అనిపిస్తుంది. సో నేను మెల్లమెల్లగా మొత్తానికి అంటే అంతకు ముందున్న ప్లాంట్స్లో ఉన్న సాయిల్ అంతా కూడా మార్చేస్తూ నేను చేసిన అంటే గ్రీన్ వేస్ట్తో చేసి వచ్చిన సాయిల్తో రీప్లేస్ చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత మనీ ప్లాంట్ కటింగ్స్ కూడా పెడుతున్నాను నియాన్ కలర్ది. ఆ తర్వాత లాల్సా కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే చాలా పిటోనియాలు అవన్నీ తీసేసాను కదా, కుండీలన్నీ ఖాళీ అయిపోయినాయి కదా, సో అవన్నీ రీప్లేస్ చేస్తున్నాను. కుండీల్లో కొంచెం కొంచెం అక్కడక్కడ ఖాళీగా ఉన్న చోట ప్లాంటర్లో ఏమీ లేకపోతే నాకు నచ్చదు. సో కటింగ్స్ అవి తీసుకొచ్చానమాట గార్డెన్లోనే, బయట సొసైటీ గార్డెన్లో అనమాట. సో లాల్సా కటింగ్స్ తీసుకొచ్చి పెట్టాను. ఆ తర్వాత కొన్ని ప్లాంట్స్ బ్లాక్ పాట్లో ఉన్న ప్లాంటర్స్ అన్నీ తీసేసి అవి ప్లాంటర్స్ వాష్ చేసేసి అందులో ఉన్న ప్లాంట్స్ కొంచెం చేంజ్ చేశాను అనమాట ఆ వెనకాల స్టాండ్ మీద ఉన్న ప్లాంటర్స్లో. సో ఇవన్నీ మార్చిన వాటికి వాటరింగ్ చేస్తున్నాను. అయితే సాయిల్ మిక్స్ గురించి, మనీ ప్లాంట్స్ గురించి నా దగ్గరకి చాలా క్వైరీస్ వస్తున్నాయి. అంటే మనీ ప్లాంట్ గురించి అయితే డెడికేటెడ్ వీడియో అయితే చేశాను నేను అంతకుముందు, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా సాయిల్ మిక్స్ అంటారా, ఎక్కువ కోకోపిట్ పెట్టినా మొక్కలు పాడవుతాయి, అలాగని ఎక్కువ వర్మి కంపోస్ట్ పెట్టినా పాడవుతాయి. సాయిల్ మన రెగ్యులర్ అంటే మనం ఉండే ఏరియాలో రెగ్యులర్గా ఏదైతే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ని తీసుకొని కొంచెం కోకోపీట్, కొంచెం వర్మి కంపోస్టు, ఇంకా మన దగ్గర ఉన్న ఏవైతే ఉంటాయంటే సాయిల్ మిక్స్లు, రకరకాలుగా సాయిల్ మిక్స్లు వస్తున్నాయి కదా, అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ క్వాంటిటీ చూసుకుని మిక్స్ చేసుకుంటూ మొక్కని బట్టి మనం సాయిల్ రెడీ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన సాయిల్ కావాల్సి ఉంటుంది. కొన్ని వాటికి టైట్గా గట్టిగా ఉన్న సాయిల్ అయితేనే బాగుంటాయి. బొగన్వేలియాకి అయితే మనకి లూజ్గా ఉన్నది కోకోపిట్ వేసిన సాయిల్ అసలు దానికి సెట్ కాదు. సో మనకి దానికి నార్మల్గా మనకి ఎక్కడైతే మట్టి ఉంటుందో నార్మల్ మట్టి, దాంట్లో వర్మి కంపోస్ట్ మిక్స్ చేసుకుని వేసేసుకోవచ్చు. అలాగే మిగతా మొక్కలకి కొన్ని వాటికి లూజ్గా ఉండాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మీరు సాయిల్ మిక్స్ని రెడీ చేసుకోవాలన్నమాట. సాయిల్ మిక్స్ గురించి కూడా నేను వీడియో చేస్తున్నాను ఆల్రెడీ. సో పాత వీడియోలు చెక్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో ఇక్కడంతా ప్యాకింగ్ చేస్తున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారా, చాలా రోజులు అయిపోయింది చింటూ దగ్గరికి వెళ్ళి. సో ఉదయపూర్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. వాడికి కావాల్సిన థింగ్స్, ఇంకా వాడు నాకులాగే ప్లాంట్ లవర్ అనమాట. వాడు కూడా ఏదైనా మంచిగా ఎక్కువ రోజులు ఇంట్లో లేకపోయినా కానీ సర్వైవ్ అయ్యేది, వాటరింగ్ తక్కువ చేసుకునే ప్లాంట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకురామ్మా అని చెప్పాడు. సో నా దగ్గర ఉన్న ఆల్రెడీ ప్లాంట్ చేసిన చాలా రోజుల నుంచి పాతదైన మొక్కలు కూడా తీసుకెళ్తున్నాను. కొన్ని కటింగ్స్, సింగోనియమ్స్ తీసుకెళ్తున్నాను. సో వాడికి కావాల్సిన థింగ్స్ లాంటివి లైక్ అక్కడ ఇంచుమించు వాడికి అన్నీ కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్తున్నాను నేను. మిగతా ఏదైనా చిన్న చితగా కావాలన్నా కానీ వాడు అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాడు. సో ఈరోజు ఉదయపూర్కి వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ 9 అలా బయలుదేరితే మధ్యాహ్నం 2 కల్లా ఉదయపూర్లో ఉన్నాం. ప్రసాద్ గారు ఇంట్లో లేరు, బెంగళూరు వెళ్ళారనమాట. తనకు ఒక మీటింగ్ ఉంది. సో తను లేరు కాబట్టి ఇంట్లో మేము ఇద్దరం ఉండేది కాబట్టి డాడీ నేను కలిసి వెళ్ళాను. ఎవ్రీ టైం డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి అయితే బాగా డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే నాకు కూడా డాడీ కూడా ఉన్నారు. ఉదయపూర్ అరౌండ్ 400 కిలోమీటర్స్ ఫ్రమ్ జైపూర్ నుంచి. సో ఈవినింగ్ బయలుదేరితే కనుక నైట్ అయిపోతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఇంకా తొందరగా చేరుకునే వాళ్ళం. బట్ ఇంట్లో పని అంతా చూసుకుని మొక్కలకి వాటరింగ్ అది చేసి తర్వాత బయలుదేరాం అనమాట 9కి. సో 2 కల్లా అక్కడికి వెళ్ళిపోయాం.
లాస్ట్ టైం నవంబర్లో వెళ్ళినట్టున్నాను. అదే సత్యనారాయణ స్వామి కళ్యాణము అండ్ శ్రీనివాస స్వామి కళ్యాణం, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదా, అప్పుడు వెళ్ళింది. మళ్ళీ తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను. మధ్యలో అస్సలు కుదరలేదు వెళ్దామన్నా. సో ఎవ్రీ మంత్ వస్తాను అని చెప్తాను వాడితోటి, నాకైతే కుదరట్లేదు. బట్ వాడు మాత్రం బాగా మేనేజ్ చేసుకుంటున్నాడు అన్నీని. అక్కడికి వెళ్ళాక వాడు సెటిల్ అయిన విధానం చూసి ఒకవైపు ప్రౌడ్గా, మరోవైపు ఎమోషనల్గా అనిపించింది. చిన్నప్పుడు మన మీద డిపెండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటున్నారు. అది చూడటం ఒక స్పెషల్ ఫీలింగ్. వెళ్ళిన రోజు వచ్చిన రోజు వదిలేస్తే ఇంకా 2 డేస్లో మొత్తం అన్నీ వాడికి అన్నీ అరేంజ్ చేయడం, అక్కడ క్లీన్ చేయడం, ఇంకా వాడికి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టాను. అయితే అక్కడ వాడే కుకింగ్ అంతా కూడా వాడే మేనేజ్ చేసుకుంటున్నాడు. లైక్ నేను ప్రీ ప్రెప్స్ లాంటివి చేసేసి వస్తాను. లైక్ గ్రేవీ రెడీ చేసి ఫ్రీజర్లో పెట్టేసి వస్తున్నాను, క్యూబ్స్ లాగా చేసేసి. సో బ్రేక్ఫాస్ట్లో అయితే సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్, లేదంటే ఎగ్స్ తినేస్తున్నాడు, లేకపోతే ఓవర్ నైట్ ఓట్స్, ఇట్లాంటివన్నీ మేనేజ్ చేసుకుంటున్నాడు. నైట్ వచ్చిన తర్వాత రైస్ పెట్టుకోవడం, లేదంటే చపాతీ చేసుకోవడం, ఏదైనా గ్రేవీ క్యూబ్స్ రెడీ చేస్తున్నాను కదా, అంటే ఆనియన్, ఇంకా టమాటో, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి క్యూబ్స్ లాగా రెడీ చేస్తున్నాను అనమాట, గ్రేవీ చేసి. సో అవి వేసుకుని వాడే కర్రీలు అది ప్రిపేర్ చేసుకుని ఇంకా వంట అలా మేనేజ్ చేసుకుంటున్నాడు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా తినాలనిపించలేకపోతే స్కిప్ చేస్తున్నాడు. మంచిగా ఏదైనా తినాలనిపిస్తే బయట నుంచి ఆర్డర్ చేసుకుంటున్నాడు. సో మధ్యాహ్నం అంటే ఫ్యాక్టరీలో ఉంటుంది లంచ్. సో అలా ప్లాన్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఒక క్విక్ వ్యూ చూసేయండి ఉదయపూర్ ఫ్లాట్. ఆహా, సో లాస్ట్ వీక్ అంటే థర్స్డేకి వెళ్ళామన్నమాట అక్కడికి. సో సండే మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత వచ్చేసరికి మొక్కలన్నీ కూడా కొంచెం డల్ అయిపోయినాయి. 4 డేస్ నుంచి వాటర్ వేయమని ఎవరికి చెప్పలేదు. కొంచెం వర్షం అది పడింది కదా, పర్వాలేదులే వెదర్ చల్లగానే ఉంది కదా అనేసి ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయాను. వచ్చేసరికి కొన్ని మొక్కలు డల్గానే ఉన్నాయి. సో మొత్తం అందులోనూ మనీ ప్లాంట్ గార్డెన్ అంతా కూడా బాగా స్ట్రింగ్స్ బాగా పెద్దగా అయిపోయి కింద వరకు వచ్చేసినాయి కదా, అటు ఇటు వెళ్ళటం కూడా ఇబ్బంది అవుతుంది, వాటరింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది అనేసి కొంచెం మధ్య మధ్యలో ఉన్న వాటిని అన్నిటికీ కట్ చేశాను అనమాట. కట్టింగ్స్ ఏమో మళ్ళీ అటు వాల్ సైడ్ ఉన్న ప్లాంటర్స్లో ప్లాంట్ చేశాను. సో కొంచెం చేంజ్ అయితే కనపడుతుంది మీకు కూడా. అండ్ ఆర్చ్ ఉంది కదా, మనీ ప్లాంట్ ఆర్చ్ పెద్దది, అదైతే తీసేసానండి. ఎందుకంటే ఇంకా అది నేను ఫస్ట్లో స్టార్టింగ్లో ఇంటికి వచ్చిన కొత్తలో బ్యాంబూతో చేయించాను అనమాట, నాకు తెలియలేదు అప్పుడు. సో అందుకని అది వంగిపోతుంది, దాన్ని తీయించేస్తే బెటర్ అని అనిపించింది, అందుకే తీసేసాను. తీసేసిన తర్వాత ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. Thank you for watching. Happy homemaking, happy gardening. Bye bye.